సార్ వారు, నేను మీ వెంట తిరుగుతుంటే నన్ను పిచ్చిదాన్ని అని మీరన్నారు. చెప్తుంటే కూడా పదే పదే ఇలా నా చుట్టూ తిరగడానికి సిగ్గు లేదా అని అన్నారు. ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా సార్ వారు, నా గుండెల్లో ఎంత ప్రేమ ఉందో? ఇప్పటికైనా మీకు తెలిసిందా? మీరు చీ కొడుతున్నా ఈ గుండె పిచ్చిదానిలా మీ వెంట ఎందుకు తిరుగుతుందో? ఇప్పటికైనా మీకోసం ఈ గుండె పడుతున్న ఆరాటాన్ని, నా ప్రేమని అర్థం చేసుకోండి సార్ వారు. చూడు, నీకు ఆల్రెడీ చెప్పాను, నా జీవితంలో ప్రేమ పెళ్ళి అనేది ముగిసిపోయిన అధ్యాయాలు అని. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నా మనసులోనూ నా జ్ఞాపకాల్లోనూ పల్లవి మాత్రమే ఉంటుంది. మరో వ్యక్తికి చోటు ఉండదు. సార్ వారు, గతం మన చేతుల్లో లేకపోవచ్చు, కానీ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. దాన్ని మార్చుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది. పల్లవి నా నుంచి వెళ్ళిపోతూ నా భవిష్యత్తును కూడా తీసుకెళ్ళిపోయింది. దయచేసి అర్థం చేసుకో. నన్ను ఇబ్బంది పెట్టకు, నువ్వు బాధపడకు ప్లీజ్. మా వచ్చిన పని అయిపోయింది కదా, వెళదాం పదండి. సార్ వారు, నా ప్రేమ మీకు ఎలా అర్థమవుతుందో, ఎప్పటికీ అర్థం చేసుకుంటారో నాకు తెలియట్లేదు సార్ వారు. బహుశా నా ప్రాణం పోయాక అయినా లేదమ్మా, లేదు. నీ ప్రేమ ఓడిపోదు, ఖచ్చితంగా గెలుస్తుంది. ఇప్పుడు నీ ప్రేమతోనే తులాభారం తూచావు, వాణ్ణొక పెద్ద గండం నుంచి కాపాడావు. లేదంటే 7 రోజుల్లోపు. ఏంటండి 7 రోజుల్లోపు అని ఏదో చెప్పబోతూ ఆగిపోయారు? ఏం లేదులేమ్మా. లేదండి, మీరేదో దాస్తున్నారు. మీ భయమే చెప్తుంది. చెప్పండి, ఏమైంది? ఏం లేదమ్మా, 7 రోజుల్లో ఈ పూజ పూర్తి చేసుకోవాలి అంటున్నాను. పూజ అవుతుందో లేదోనని కంగారు పడ్డాను, అంతే. వెళ్దాం పద. అన్నయ్య, పర్లేదు, అన్నయ్య నన్ను గుర్తున్నాను. ఇంకా వీళ్ళ మాయలో పడి మర్చిపోయావేమో అనుకున్నాను. ఏంటన్నయ్య ఆ మాటలు? నీకు నా మాటలు వినిపిస్తున్నాయి గాని నీకోసం ఈ అన్నయ్య పడుతున్న బాధ నీకు కనిపించట్లేదా? అందుకే మేము చచ్చిపోతామని తెలిసి కూడా నువ్వు వచ్చి వీళ్ళింట్లో ఉన్నావు. అది కాదన్నయ్య, అసలు ఏం మాట్లాడుకో, నోరు మూసుకొని పద. అన్నయ్య, ఎందుకు బాబు తననిలా ఇబ్బంది పెడతావు? మీకు దండం పెడతానండి, మా నాన్న మమ్మల్ని వదిలేయండి. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. పదరాది. అన్నయ్య, అన్నయ్య ప్లీజ్, అన్నయ్య ప్లీజ్. సార్ వారు లేని ఈ జీవితాన్ని నేను ఊహించుకోలేను. సార్ వారు దూరం అయితే ఈ గుండె తట్టుకుని బ్రతకలేదన్నయ్య. దయచేసి నా బాధను అర్థం చేసుకో అన్నయ్య, ప్లీజ్. నన్ను ఎక్కడే ఉండనివ్వు. నోరు మూసుకొని పద. అన్నయ్య, అన్నయ్య, రాధిక, భార్గవ్, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. సార్ వారు దూరం అయితే
ఈ గుండె తట్టుకోలేదన్నయ్య. ప్లీజ్ అన్నయ్య. నోరు మూసుకొని పద. రా. అన్నయ్య అన్నయ్య ప్లీజ్ రా. అన్నయ్య. నేనెందుకు ఇంతలా ఏడుస్తున్నానో అర్థం చేసుకో. ఈ గుండె కొట్టుకునేదే సార్ వారి కోసం. ఆయన దూరం అయితే ఈ గుండె నోరు ఆగిపోతుంది. మూసుకొని పద. కార్తీక్, కార్తీక్ చూడరా, రాధిక నీకోసం ఎంతలా ఏడుస్తోందో, ఎంతలా బాధపడుతోందో చూడరా కార్తీక్. నిన్నంతలా ప్రేమించిన అమ్మాయి దొరకడం నీ అదృష్టం రా కార్తీక్. దయచేసి రాధికని దూరం చేసుకోకు. మా ప్లీజ్, నీకు దండం పెడతాను. నిన్ను బాధ పెట్టకూడదని ఒకే ఒక్క కారణంతోనే పూజకొచ్చాను. నాకు నచ్చని విషయాలు మాట్లాడి దయచేసి నన్ను బాధ పెట్టుకో. స్వామీజీ చెప్పిన గడువులోపు కార్తీక్ పెళ్లి చెయ్యకపోతే ఈ జన్మలో పెళ్లి కాదని చెప్పారు. ఈ పరిస్థితి ఎలా దాటాలో అర్థం కాక అందర్నీ ఒప్పించాను. భయంతో ఏమీ అర్థం కాక నా ప్రాణం పోతోంది. దేవుడు ఏదో రూపంలో ఏదో దారి చూపిస్తే బాగుండు. పెన్కుటే వచ్చేసావా? అక్క, నువ్వు సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసావని తెలియగానే మేమెంత భయపడిపోయాం తెలుసా? రాధే, ఏంటే పిచ్చ ఆలోచనలు? వాడెవడి కోసమో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. వాడెవడి కోసమో ప్రాణాలు తీసుకోవాలనుకుంది. ఆ తర్వాత తనకేమన్నా అయితే మనం చచ్చిపోతామన్న విషయం మర్చిపోయింది. అన్నయ్య, నేను అస్సలు తట్టుకోలేకపోయిన విషయం ఏంటంటే, నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మా అమ్మ, అన్నయ్య నా బాధని అర్థం చేసుకోలేదే అని. ఆ బాధతో ఏం ఆలోచిస్తున్నానో ఏం చేస్తున్నానో నాకు అర్థం కాలేదు. అందుకే నాకు తెలియకుండానే ప్రాణాలు తీసుకోబోయాను. అందుకే ఇప్పటికైనా నా బాధను అర్థం చేసుకోండి అన్నయ్య. మీరు నాకు ఎంత ముఖ్యమో సార్ వారికి కూడా నాకు అంతే ముఖ్యం. రాధే, మరోసారి వాడి ప్రస్తావన తీసుకొచ్చావుంటే మర్యాదగా ఉండదు. ఇంకొకసారి చెప్పను. ఆ ప్రస్తావన రావడం ఇదే చివరిసారి కావాలి. ఎక్స్క్యూజ్ మీ. అమ్మా, ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. వచ్చేసారా? నమస్కారం అండి. నమస్కారం అండి. మీ గురించి ఎదురు చూస్తున్నాను. మా చెల్లిని తీసుకొని వస్తాను. మీరు కొంచెం సేపు వెయిట్ చేయండి. అలాగే రండి. రాధి, నువ్వు త్వరగా వెళ్ళి చీర కట్టుకొని రెడీ అవ్వు. చీర కట్టుకుని రెడీ అవడం ఏంటన్నయ్య? నిన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వచ్చారు. అన్నయ్య, ఏంటన్నయ్య నువ్వు? ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? రాధి, మెల్లిగా మాట్లాడు, వాళ్ళు వింటారు. నేను సార్ వారిని ఎంత ప్రేమించానో నీకంతా తెలుసు కదా. తెలిసి కూడా ఈ పెళ్లి చూపులు ఎలా ఏర్పాటు చేయగలిగావు? అరవకు చెల్లి, నేను చెప్పేది విను. అన్నయ్య, భార్గవ్, ఒరే ఎక్కడికి రా, ఎక్కడికి రా? అన్నయ్య, రాధి, ఎవరి జీవితాల గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. మనం ఉద్ధరించాల్సిన అవసరం లేదు. మనల్ని మనం చక్కదిద్దుకుంటే చాలు. చూడు రాధి, ఇది చాలా మంచి సంబంధం. రాధి, నీ జీవితం బాగుంటుంది. ఇంకేం మాట్లాడుకో. వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. అన్నయ్య, ఎంతసేపు నువ్వు చెప్పింది నేను వినాలి అని అంటావు తప్ప నా మనసు గురించి ఆలోచించవా నువ్వు? నా మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకోగలనన్నయ్య? రాధి, నీకు నేను చాలాసార్లు చెప్పాను, ఆ పోలీస్తో నీ పెళ్లి చేయడానికి నేను చచ్చినా ఒప్పుకోను అని. లేదన్నయ్య, ప్లీజ్ నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో. నిన్న మనసు చంపుకుని మరొకరిని పెళ్లి చేసుకోలేనన్నయ్య. రాధే, పిచ్చా నీకేవేనా? మీ అన్నయ్య నీ మంచి కోసం చెప్తుంటే
వినిపించుకోకుండా నువ్వు ఎందుకలా మొండిగా ప్రవర్తిస్తున్నావు? మమ్మల్ని బాధ పెడతావు, నువ్వు బాధపడతావు. మా మాట వింటే అందరం సంతోషంగా ఉంటాం కదే. నన్ను క్షమించు అమ్మ కుట్టి. కావాలంటే నేను ఇలాగే ఉంటాను, లేదంటే చేస్తాను. అంతేకాని మనసు చంపుకుని ఇష్టం లేని పెళ్లి చేసుకోలేను. దయచేసి అర్థం చేసుకోండి. నువ్వు చావడం ఎందుకు? మేమే చేస్తాం. అనయ్య, 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 ఏం చేస్తున్నావు అనయ్య? అనయ్య, వదిలే. అనయ్య, వద్దనయ్య. అనయ్య, వద్దనయ్య. నేను చెప్పేది విననయ్య. పక్కన వద్దనయ్య. ఆగరా. ఒరేయ్, అనయ్య, రేయ్, ఆగరా. అనయ్య, అనయ్య, వద్దనయ్య. ఏంటనయ్య ఇది? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏం చేయను? ఏం చేయమంటావు? నా చెల్లెలి మంచి కోసం ఆలోచిస్తున్నాను. నా చెల్లెలి జీవితం ఎలాంటి సమస్యల్లో పడకుండా ఉండడం కోసం పోలీసోడితో పెళ్ళొద్దని చెప్తున్నాను. కానీ వినిపించుకోనప్పుడు, అర్థం చేసుకోనప్పుడు ఇంతకంటే ఏం చేయను? అనయ్య, 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 ప్లీజ్. అనయ్య, వద్దనయ్య. ఆగరా. అనయ్య, అనయ్య, వద్దనయ్య. అనయ్య. నువ్విప్పుడు పెళ్లి చూపుల్లో కూర్చోవాలి, లేదా ఖచ్చితంగా నా శవాన్ని చూస్తావు. నా బాధను అర్థం చేసుకోకుండా ఎందుకన్నయ్యా ఇలా మొండిగా ప్రవర్తిస్తున్నావు? ఎందుకన్నయ్యా నన్ను ఇంకా బాధ పెడుతున్నావు? రాధే, నాకివేం చెప్పకు. నువ్వు పెళ్లికి ఒప్పుకోవాలి. ఒప్పుకుంటున్నాను. నువ్వు చూసిన సంబంధం చేసుకోవడానికి నేను ఒప్పుకుంటున్నాను. ఒప్పుకుంటున్నాను. రే, అమ్మాయి వస్తుంది చూడరా. అమ్మా, అమ్మాయి నచ్చింది. మా వాడికి మీ అమ్మాయి నచ్చిందండి. ఇక మీ అమ్మాయి అభిప్రాయం కూడా చెప్తే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అమ్మాయి ఇందాకటి నుంచి తలదించుకునే ఉంది. తనకి పెళ్లి చూపులు ఇష్టం లేదా ఏంటి? అయ్యో, అలాంటిదేం లేదండి. ఉన్న పడంగా పెళ్లి చూపులంటే ఆడపిల్లకి కాస్త సిగ్గుంటుంది కదండి, అందుకే. అది మీ అమ్మాయి కూడా ఒక మాట చెప్తే బాగుంటుంది కదండి.
మీ అమ్మాయిని మా ఇంటి కోడలు అనిపించుకున్నాం. ఇక మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. అలాగేనండి. ఇక మేము వెళ్ళొస్తామండి. పిలుస్తామండి. అలాగే అండి. వస్తామండి. వస్తాం బాబు, వస్తామండి. వెళ్ళొస్తామ్మా. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. కృష్ణయ్య, నీకిద్దరమ్మలు. బిడ్డ మీద తల్లికుండే ప్రేమ, బాధ నీకు తెలిసినంతగా, నీకు అర్థమైనంతగా ఇంకెవ్వరికీ తెలియదు. మరి నా కొడుకు జీవితం గురించి ఏ తల్లి పడుతున్న బాధ నీకెందుకు అర్థం కావడం లేదయ్యా? స్వామీజీ చెప్పిన సమయంలో కార్తీక్కి పెళ్లి చెయ్యలేకపోతే ఈ జన్మలో పెళ్లి కాదు అని స్వామీజీ చెప్పారు. అందుకు ఇంకో 5-6 రోజులు మాత్రమే ఉంది. వాడేమో పెళ్లి వద్దంటే వద్దు అంటున్నాడు. రాధిక కార్తీక్ జీవితంలోకి వచ్చినట్టే వచ్చి దూరం అయిపోతుంది. వాడికి రాధిక రూపంలో ఒక తోడు దొరికి వాళ్ళు జీవితాంతం సంతోషంగా ఉండేలా చూడు స్వామి. కార్తీక్, ఈ బ్యాగ్ ఏంటి? నేను అర్జెంటుగా వైజాగ్ వెళ్లాల్సిన వర్క్ పడిందమ్మా. 1 వీక్లో వచ్చేస్తాను, సరేనా? లేదు నాన్న, ఇప్పుడు కాదు. కావాలంటే ఒక 10 రోజుల తర్వాత వెళ్ళు. చాలా ఇంపార్టెంట్ వర్క్ మా, ఇమీడియట్గా వెళ్ళి తీరాలి. ఎంత ముఖ్యమైన పనైనా నువ్విప్పుడు వెళ్ళడానికి వీల్లేదు. నేను చెప్పేంత వరకు నువ్వు ఊరు దాటి వెళ్ళడానికి వీల్లేదు. అమ్మా, నువ్వు కార్తీక్ ని రోజు రోజుకి చిన్న పిల్లాళ్ళ చూస్తున్నావు. నువ్విప్పుడు కూడా వాడు చేయి పట్టుకుని నడిపించాలని చూస్తే ఎలా? ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్తున్నాడు కదా, వెళ్ళనివ్వు. వద్దని నేను చెప్తున్నాను కదా, మధ్యలో నువ్వు జోక్యం చేసుకోకు. ఏమైందమ్మా? ఎందుకు నన్ను వైజాగ్ వెళ్ళొద్దు అంటున్నావు? పెళ్లి ఘడియలు ముగిసిపోతున్నాయి. ఆ గడువులోపు మీ అబ్బాయి వివాహం జరిగిపోవాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్తున్న వాళ్ళు మా కుటుంబానికి నిజంగా దేవుళ్ళు. నేను చదువుకొని ఈరోజు జాబ్ చేస్తున్నానన్నా, మా కుటుంబం ఇలా ఉందన్నా అందుకు కారణం ఆ కుటుంబం. మా కుటుంబాన్ని, మా జీవితాల్ని నిలబెట్టిన వాళ్లకు నా కాబోయే భార్యని పరిచయం చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం సంస్కారం. అందుకే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తున్నాను. మీరు మరోలా అనుకోకండి. అయ్యో పర్లేదండి, మీకు బాగా కావాల్సిన వాళ్ళని చెప్తున్నారు కదా, ముఖ్యమైన వాళ్ళు అంటున్నారు, ఏం పర్లేదు. థ్యాంక్ యూ. చెప్పవేంటమ్మా, ఎందుకు నన్ను వెళ్ళొద్దంటున్నావు? కార్తీక్ వద్దని చెప్తుంది కదా, ఎందుకు వాదించడం? అది కాదు నాన్న, కాస్త ఇంపార్టెంట్ వర్క్, 1 వీక్లో వచ్చేస్తాను అంటున్నాను కదా. అక్కర్లేదు అని చెప్తున్నాను కదా. ఎంత ఇంపార్టెంట్ వర్క్ అయినా సరే వెళ్లాల్సిన అవసరం లేదు. ఇదేంటి సార్ వారి వాళ్ళ ఇంటి వైపుకి తీసుకెళ్తున్నారు? మా, నువ్వు
నువ్వెందుకో టెన్షన్ పడుతున్నావు. నన్ను వెళ్ళొద్దని చెప్తున్న నీ మాటల్లో నాకు భయం కనిపిస్తుంది. నీలోని భయానికి కారణం ఏంటమ్మా? ఏం చెప్పనరా? 5 రోజుల్లో నీకు పెళ్లి జరగాలి అని చెప్పనా? సమాధానం చెప్పవేంటమ్మా? ఏమైంది? కార్తీక్, నువ్వు అనుకున్నట్టు నేనేమీ టెన్షన్ పడ్డం లేదు, భయపడ్డం లేదు. ఏదో నిన్ను వెళ్ళొద్దు అని చెప్తున్నాను అంతే.